హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. గుంటూరు సాంఘిక సంక్షేమ వెల్ఫేర్ హాస్టల్లో ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డను ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా హాస్టల్ సిబ్బంది, అధికారులు ఆమెని జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిని జయప్రదను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఉన్నతాధికారులు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా సమీప బంధువైన ఓ యువకుడే విద్యార్థిని గర్భానికి కారణమని తెలుస్తోంది. బంధువుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని సమాచారం. మరోవైపు సదరు యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని 9 నెలల పాటు గర్భంతో ఉన్న సిబ్బంది కనిపెట్టలేదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.